ఎన్డీఏ కూటమి పెండింగ్ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటులో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అస్పష్టత కనిపిస్తోంది. బీజేపీకి ఇచ్చిన 10 సీట్లతో కలిపి ఇంకా 19 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. 10 కాదు 11 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. టీడీపీ, జనసేన పెండింగ్ సీట్లలో ఒకటి వదులుకోవాల్సిన సిచ్యువేషన్. జనసేన పెండింగ్ సీట్లలో పాలకొండ, అవనిగడ్డ, విశాఖ సౌత్ ఉన్నాయి. బీజేపీ పోటీ చేసే స్థానాలపైన ప్రస్తుతం గందరగోళం కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థులని ప్రకటించిన సీట్లను బీజేపీ కోరుతోంది. అనపర్తి, రాజమండ్రి సిటీ, ఆదోని, ఆలూరు, రాజంపేట స్థానాలపై సందిగ్ధత కనిపిస్తోంది. అనపర్తి, రాజమండ్రి సిటీ స్థానాల్లో ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇక పాడేరు, భీమిలి, చీపురుపల్లి, ఎచ్చెర్ల, విశాఖ నార్త్, కైకలూరు, విజయవాడ వెస్ట్, దర్శి, ఆదోని, ఆలూరు, అనంతపురం అర్బన్, గుంతకల్లు, ధర్మవరం, రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగు ఈ స్థానాలన్నింటిలో కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వీటిని ఎప్పుడు అభ్యర్థుల్ని ప్రకటిస్తారు అనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, ఇప్పుడు బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తానంటోంది. ఆల్రెడీ ప్రకటించిన స్థానాలు కావాలంటోంది. మరి టీడీపీ ఏమన్నా సర్దుబాటు చేసుకునే అవకాశం కనిపిస్తోందా? ఏం జరుగుతోంది? అంటే ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ సర్దుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పి పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇప్పటి వరకు 138 స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీకి మొదట్లో 10 స్థానాలను కేటాయించినట్లుగా కూడా అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే నిన్న జరిగినటువంటి బీజేపీ మీటింగ్లో మేము 10 కాదు 11 స్థానాల్లో పోటీ చేస్తున్నామని చెప్పి బీజేపీ నుంచి ఒక లీక్ రావడము, ఆ తర్వాత టీడీపీ నేతలు కూడా అవును ఆ సీటుకి సంబంధించి, ఆ ఎక్స్ట్రా సీటుకి సంబంధించి చర్చలు, ఈ సర్దుబాటుకి సంబంధించినటువంటి చర్చలు జరుగుతుండడం వల్ల ఈ ప్రకటన ఆలస్యమైందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు 10 స్థానాల్లోనే కొన్ని స్థానాల మీద ఆల్రెడీ టీడీపీ అభ్యర్థులను ప్రకటించేసిన స్థానాలు 1-2 స్థానాలను బీజేపీ అడుగుతూ ఉంటే 1-2 స్థానాలు ఏమో టీడీపీ స్థానాన్ని కాదు మాకు వేరే స్థానాలు కావాలని చెప్పేసి బీజేపీ పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఈ సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి రాకపోవడంతో మిగిలినటువంటి 19 సీట్లు కూడా పెండింగ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూసినట్లయితే టీడీపీ ఇప్పటికే ప్రకటించినటువంటి అనపర్తి, రాజమండ్రి సిటీ ఈ 2 సీట్లలో ఒక స్థానం తమకు కావాలని చెప్పేసి బీజేపీ నేతలు అడుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సోము వీర్రాజు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయనకు రాజమండ్రి లేదా అనపర్తి టికెట్ ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పెద్దలు కోరుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే అనపర్తి కంటే కూడా రాజమండ్రి సిటీనే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజమండ్రి సిటీ టికెట్ ఇప్పటికే ఆదిరెడ్డి శ్రీనివాస్కు ప్రకటించేశారు కాబట్టి ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి కూడా టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ టికెట్ను పెండింగ్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక కిందకి రాయలసీమకు వచ్చినట్లయితే ఆదోని, ఆలూరు, గుంతకల్లు, రాజంపేట ఈ 4 స్థానాలకు సంబంధించి ముందుగా ఆదోని స్థానాన్ని ఇచ్చేందుకు టీడీపీ ఆదోని స్థానాన్ని బీజేపీకి ఇస్తామని చెప్పి అంగీకరించింది. అయితే ఇప్పుడు మాత్రం బీజేపీ మాకు ఆదోని వద్దు ఆలూరు కావాలని చెప్పేసి పట్టుబడుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఒక చర్చలు కొలిక్కి రాకపోవడం పట్లనే, అంటే ఆదోని బీజేపీకి ఇవ్వాలా, ఆలూరు నుంచి బీజేపీకి ఇవ్వాలా అనే దాని మీద కూడా ఒక స్పష్టత రాకపోవడం వల్లనే పెండింగ్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు 11వ స్థానం చూసుకున్నట్లయితే అటు మరి అనపర్తి లేదా రాజమండ్రి ఇస్తారా, లేదు అంటే ఆల్రెడీ రాయలసీమలో టీడీపీ ప్రకటించినటువంటి ఒక స్థానం ఉంది, రాజంపేట స్థానం ఉంది కాబట్టి ఆ రాజంపేటను బీజేపీ కోటాలోకి ఇస్తారా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సింది. సో ఇలాంటి స్పష్టత లేకపోవడం వల్లనే, ఈ స్థానాలకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడం వల్లనే 19 స్థానాలు కూడా పెండింగ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే జనసేన మాత్రము ఆల్రెడీ గతంలో ముందుగా 24 అని చెప్పి ఆ తర్వాత 3 స్థానాలు త్యాగం చేసింది కాబట్టి ఇప్పుడు మరి 21లోంచి ఇంకొక స్థానం తగ్గించుకునే పరిస్థితి లేదన్నట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే జనసేన మరొక 3 స్థానాలు పెండింగ్లో పెట్టింది. ఆ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అధికారికంగా కూడా అనౌన్స్మెంట్ చేసేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ 3 స్థానాల్లో ఒక స్థానం తగ్గించుకుంటే జనసేన నేతల మీద తీవ్ర ఒత్తిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. పాలకొండ, అవనగడ్డ, విశాఖ సౌత్ ఈ 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. సో అభ్యర్థులను ప్రకటిస్తాము అని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ 3 స్థానాల్లో ఒక స్థానాన్ని తీసుకొచ్చి బీజేపీకి ఇవ్వడం అంటే అది నిజంగానే జనసేన మీద తీవ్రంగా ఒత్తిడి పడేటటువంటి అవకాశం ఉంది. జనసేన నేతల మీద కూడా తీవ్రంగా ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 24 స్థానాల్లో 21 ఇచ్చినప్పుడే జనసేన నాయకుల నుంచి పెద్ద ఎత్తున రియాక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి టీడీపీకి కేటాయించేశారని చెప్పేసి కొన్ని స్థానాల్లో జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిస్థితి కొంతమంది అయితే వైసీపీలో చేరిపోతున్నటువంటి పరిస్థితి. అలాంటిది మరొక స్థానాన్ని తగ్గించుకోవడానికి జనసేన ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా కల్పించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పెండింగ్లో ఉన్నటువంటి 6 స్థానాల్లో ఒక స్థానాన్ని, అంటే నిజంగా బీజేపీ చెప్తున్నట్లుగా 11 స్థానాల్లో పోటీ చేస్తే మరొక స్థానము టీడీపీ తగ్గించుకోవాల్సి వస్తుంది. మరి ఆ తగ్గించుకోవాల్సినటువంటి స్థానం ఏదనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ప్రకటించినటువంటి అనపర్తి, రాజమండ్రి సిటీల్లో ఒకటి ఇస్తారా, లేదంటే
రాయలసీమలో ఉన్నటువంటి ఆలూరు రాజంపేటలో ఒకటి ఇస్తారనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. వీటన్నిటి మీద చర్చలు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఒక స్పష్టత వచ్చిన తర్వాత 19 స్థానాల మీద కూడా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఓకే రావ్, థ్యాంక్ యూ.